చాలామందికి డిగ్రీ చదివేటప్పుడో పీజీ చదివేటప్పుడో ఎకడమిక్స్ చదివేటప్పుడే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన స్టార్ట్ అవుద్ది. కానీ అదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే కనుక ఒక్కసారి డిగ్రీ కానీ పీజీ కానీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే యావరేజ్న 3 సంవత్సరాలు పట్టుద్ది సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి. డిగ్రీతో పాటు స్టార్ట్ చేస్తే కనుక ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. మనకి ఎర్లీ బిగినింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఎకడమిక్స్తో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే డిగ్రీ చదువు పీజీ చదువుతో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా సేమ్ క్యాంపస్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ, గ్రాడ్యుయేషన్ ఎంజాయ్ చేస్తూ, ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, అంటే స్టూడెంట్ లైఫ్తో ఉంటూనే ఎకడమిక్స్తో ఎటువంటి విధంగా కాంప్రమైజ్ కాకుండా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. మనందరూ తెలుసు, సివిల్స్లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు సివిల్ సర్వీసెస్లో కరెంట్ అప్డేట్స్ కూడా ఉండాలి. న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు, ఇవన్నీ. వీటన్నిటితో పాటు సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యాక మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మంచి రైటింగ్ స్కిల్స్ కావచ్చు. వాటన్నిటితో పాటు సమాజం పట్ల కొంత అవగాహన ఉండాలి. సమాజం పట్ల అవగాహన అంటే అసలు ఒక విలేజ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, పంచాయతీ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉదాహరణకి రాకెట్స్ ఎలా లాంచ్ అవుతాయి, వాటన్నిటితో పాటు ఒక ట్రైబల్ ఏరియా ఎలా ఉంటుంది, ఇవన్నీ గమనిస్తూనే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎలా ఉంటుంది, ఇలా అనేక అంశాలు. అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది, అంటే మన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, మన సొసైటీ ఎలా ఉంది, మన విలేజెస్ ఎలా ఉన్నాయి, మన ట్రైబల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ట్రైబల్ పాపులేషన్ కండిషన్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా ఎలా గ్రో అవుతుంది, అది మనం గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతే ఎలా ఉంటుంది, అంటే మనం వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది, కొన్ని ఫీల్డ్ విజిట్స్ చేస్తే ఎలా ఉంటుంది. దీనికి సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక వినూత్నమైన ఐడియాతో ముందుకు వస్తుంది. అదే డిగ్రీ ప్లస్ సివిల్స్ అనమాట. అది కేవలం ఎకడమిక్స్ చదువు మాత్రమే కాదు, ప్రపంచాన్ని పరిచయం చేయటం, ప్రపంచాన్ని తెలుసుకోవడం. అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది, ఒక సివిల్స్ ఆస్పిరెంట్కి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రధానమైన ఆలోచన ఎలా ఉంటాయి, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్, ప్రాపర్ సివిల్ సర్వెంట్ ఇన్ ద మేకింగ్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫోకస్ చేసి ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్, ఫీల్డ్ విజిట్స్, ఎకడమిక్స్ ఇవన్నీ కలిపి ఒక ప్రాపర్ సివిల్ సర్వీసెస్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే డిగ్రీ చదువుతూ పీజీ చదువుతూ సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్ విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజ్, మనందరికి తెలుసు ఆంధ్ర లయోలా కాలేజ్ అంటే చాలా ఎస్టీమ్డ్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్. ఇప్పుడు కాదు, కొన్ని తరాల నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ చదువుకున్నారనమాట. ఈ ఆంధ్ర లయోలా కాలేజ్లో దాదాపు చాలా పెద్ద క్యాంపస్, చాలా మంచి చెట్లు, మంచి గాలి, అండ్ చదువుకోవడానికి మంచి అట్మాస్ఫియర్, దాంతోపాటు మంచి లైబ్రరీ ఫెసిలిటీ, మంచి ఫుడ్, చాలా తక్కువ కాస్ట్కి మంచి ఫుడ్ అనమాట. ఓన్లీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంతా కలిపి నెలకి అక్కడ ఫుడ్ కాస్ట్ 3,500 అరౌండ్ అవుతుంది. ఇటువంటి మంచి అట్మాస్ఫియర్లో కంప్లీట్గా డిగ్రీతో పాటు, అంటే డిగ్రీ సబ్జెక్ట్స్కి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఆ ఎకడమిక్స్ జరుగుతూనే సివిల్ సర్వీసెస్ ఎన్రిచ్మెంట్ కోసం సిఎస్బిఐఎస్ అకాడమీ, ముఖ్యంగా నేను ప్రత్యేకంగా ఈ కోర్స్ని కంప్లీట్గా అక్కడ గైడ్ చేసి ఈ కోర్సు ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎవరైతే డిగ్రీతో పాటు సివిల్స్ చేయాలనుకుంటారో, ఏ డిగ్రీ అయినా కావచ్చు, అది బీటెక్ అయినా కావచ్చు, విజయవాడలో లయోలా కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, లేదా బయట నుంచి కూడా రావచ్చు. డే స్కాలర్గా అక్కడ బయట వేరే చోట చదువుకుని మీరు సివిల్ సర్వీసెస్ ఎన్రిచ్మెంట్ కూడా రావచ్చు అనమాట. ఇలా బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఐ ఇలా రకరకాల కోర్సులు ఉన్నాయి. ఈ కోర్స్ లిస్ట్ కూడా మీరు ఈ వీడియో పైన చూడొచ్చు. వీటితో పాటు వాళ్ళకి బీటెక్ కాలేజ్ కూడా ఉంది, అక్కడ ఎంబీఏ ఉంది, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఆంధ్ర లయోలా కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ప్రోగ్రామ్, సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే మీరు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూనే సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇది కూడా డిఫరెంట్ వే ఆఫ్ మీకు అప్రోచ్తో, అంటే రెగ్యులర్గా ఓన్లీ క్లాసుల్లో కూర్చోబెట్టి పొద్దాకా చెప్పకుండా ఫీల్డ్ విజిట్స్ చేపిస్తూ రకరకాల ఐడియాస్తో ముందుకెళ్ళే కోర్స్ అనమాట ఇది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, డిగ్రీతో పాటు సివిల్స్ అదే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఈ కోర్స్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్స్ తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయ్యి ఆఫ్లైన్లో క్లాసెస్లో 3 సంవత్సరాలు ఉండి చదవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా వినొచ్చు. దీంతో పాటు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, చాలా మంచి హాస్టల్ కంపారిటివ్లీ, అండ్ మంచి అంబియన్స్ చదువుకునే అవకాశం ఉంటుంది. అండ్ డే స్కాలర్స్ కూడా ఎవరైతే ఓన్లీ సివిల్స్ కోచింగ్కి వస్తాం అనుకుంటారో ఆంధ్ర లయోలా కాలేజ్కి వాళ్ళు కూడా రావచ్చు. ఈ కోర్స్ మీ అందరి కోసం లాంచ్ చేస్తున్నాం.